నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నిన్నటితో తెరపడింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతోటి గెలిచాడు. నేను ఎందుకు అంటున్నా భారీ మెజార్టీ అంటే గతంలో అంత మెజార్టీ రాలేదు. ఆ యొక్క ఊపుతో లేకపోతే ఆ మెజార్టీతో అక్కడ కాంగ్రెస్ గెలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ శ్రేణుల్లో కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక ఊరటనే లభించినట్లు మనం చెప్పుకోవాలి. ఇక ఇదే ఊపులో స్థానిక ఎన్నికలకు లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళే ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఈ నెల 17 తారీఖు క్యాబినెట్ మీటింగ్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే వాస్తవంగా కూడా 2009లో పీజేఆర్ కొడుకు పి విష్ణువర్ధన్ రెడ్డికి ఎంత మెజార్టీ వచ్చిందంటే 21,741. అది హైయెస్ట్ మెజార్టీ. తర్వాత నిన్న జరిగిన ఉప ఎన్నికకు సంబంధించి రిజల్ట్లో భాగంగా 24,729 మెజార్టీ నవీన్ యాదవ్కి వచ్చింది. అంటే ఇది భారీ మెజార్టీ కదా మరి. అంటే ఇంకోటి ఒక 5,000 లేకపోతే 6,000 లేకపోతే 10,000 లోపు మెజార్టీ వస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా అంత ఉత్సాహం ఏమి ఉండకుంటుండే. బీఆర్ఎస్ వాళ్ళు కూడా విమర్శలు ఎక్కువ పెడుతుండ్రి, కానీ భారీ మెజార్టీ వచ్చింది. ఈ యొక్క మెజార్టీతోటి ఈ యొక్క గెలుపుతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా కొంత బూస్టప్ వచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఏ ఉన్నా కానీ మూత పడిపోయినాయి నోళ్ళు. ఒక రకంగా సిట్ రైట్ చేసేసాడు. ఇక వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకుండా, వ్యతిరేకంగా ఎవరు మీటింగ్లు పెట్టుకోకుండా ఇట్లా రకరకాల అంశాలను మొత్తం ఎక్కడికక్కడ సిట్ రైట్ చేసేసాడు. నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి చాలానే మాట్లాడాడు. ఇట్లా ఒకసారి మనం ఈ మెజార్టీకి సంబంధించి జూబ్లీహిల్స్లో గతంలో జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించి ఎవరెవరికి ఎంత మెజార్టీ వచ్చిందంటే ఒకసారి మనం చూసుకుంటే 2009లో పి విష్ణువర్ధన్ రెడ్డికి ఎంత మెజార్టీ వచ్చిందంటే 21,741 కాంగ్రెస్ అభ్యర్థిగా అప్పట్లో 2009లో. ఇక 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాగంటి గోపినాథ్ 9,242. అంటే ఈయన టీడీపీ తరఫున పోటీ చేసి తర్వాత ఎంబడే 2016లో అనుకుంటా బీఆర్ఎస్లోకి వచ్చిండు. ఈయనకి ఎంత వచ్చిండు అప్పుడు మెజార్టీ 2014లో అంటే 9,242. ఇక మళ్ళా 2018లో ఇదే మాగంటి గోపినాథ్కు 16,004 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఏది బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిండు. మళ్ళీ ఇదే గోపినాథ్ 2023లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి 16,338 ఓట్ల మెజార్టీతో గెలిచిండు. ఇవి ఇక నిన్న మన రిజల్ట్ చూసుకుంటే 2025కు సంబంధించి గోపినాథ్ అకాల మరణం చెందడంతో వచ్చిన ఉప ఎన్నికలో భాగంగా బంపర్ మెజార్టీ కొట్టిండు నవీన్ యాదవ్. 24,729 మెజార్టీతోటి బంపర్ మెజార్టీ కొట్టి తన పేరిట లిక్కించుకున్నాడు. అంటే ఓ రకంగా నవీన్ యాదవ్కే కాదు, కాంగ్రెస్ క్యాడర్కి అనుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకోండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకోండి, ఒక రకంగా ప్రతిపక్షాన్ని దెబ్బ కొట్టిన ప్రయత్నం ఇది. చావు దెబ్బ కొట్టిన ప్రయత్నం, మామూలు ప్రయత్నం కాదు. ఇట్లా హయ్యెస్ట్గా 2025లో లేటెస్ట్గా నిన్నటి మెజార్టీ హయ్యెస్ట్గా ఉంది. ఇక 21,741 ఉన్న మెజార్టీని దాటేసిపోయింది. ఇట్లా ప్రధానంగా నవీన్ యాదవ్ ఈ గెలుపుతోటి చాలా ఉత్సాహంగా, అంటే ఆయన కూడా చాలా కష్టపడ్డాడు. 2 సార్లు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిండు, ఒకసారి ఎంఐఎం ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేసిండు, ఓడిపోయిండు. అంతకంటే ముందు స్వచ్ఛందంగా సేవలు చేయడం, బస్తీలలో కానీ యువకులకు కానీ చదువుకున్న వాళ్ళకి కానీ ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మంచిగా చదువుకున్న వ్యక్తే ఎన్నో ఏళ్ళ కళ నిన్న నెరవేరింది అనేది మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. ఒకసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎవరెంత మెజార్టీతోటి గెలిచిండ్రు అనేది మనకు స్పష్టంగా అర్థమైపోయింది. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ అభ్యర్థికి ఎంత మెజార్టీ వచ్చింది అనేది మనకు అందరికీ తెలిసింది. అది ఒకసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ప్రతి డివిజన్లో ఎన్ని ఓట్లు పోలైనాయి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది ఒకసారి మనం లెక్క చూస్తే, ఒక డాటా చూస్తే మనం క్లియర్గా కనిపిస్తుంది. ఇక ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ ఇదైతే వాస్తవమే. ప్రతి రౌండ్లో వెనకబడలేదు, కాంగ్రెస్ పోతూనే ఉంది ముందుకు. అంటే బీఆర్ఎస్కు పట్టున్న షేక్పేట కానీ మన బోరబండ కానీ సోమాజిగూడలో కూడా కాంగ్రెసే దూసుకుపోయింది, వెనకబడలేదు. సరే 1000-100 ఓట్లు కొంచెం అటు ఇటు అవుతున్నాయి కానీ దాదాపు దూసుకెళ్ళింది. ఒకసారి పూర్తి అప్డేటు ఒకసారి క్లియర్ కట్గా చూస్తే మనము ఇదేమో డివిజన్ ఇటు సైడ్ పోలైన ఓట్లు కాంగ్రెస్, ఇది బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు, బీజేపీకి ఎన్ని ఓట్లు పడ్డాయి అంటే డివిజన్ల వారిగా నేను చెప్తా, ఇతరులకు ఎన్ని పడ్డాయి, మెజార్టీ ఎంత వచ్చింది. ఒకసారి డివిజన్ల వారిగా మనం చూద్దాం. షేక్పేట కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటుంది, అక్కడ ఓటు శాతం బాగానే ఉంటుంది బీఆర్ఎస్కు. ఇక షేక్పేటలో ఎన్ని ఓట్లు పోలైనాయి అంటే ఎంతమంది ఓట్లు వేసారు అంటే
31,182 మంది ఓట్లు వేస్తే కాంగ్రెస్కు 15,018 మంది ఓటేసిండ్రు, అంటే పోలైన ఓట్ల. బీఆర్ఎస్కు 13,078 మంది ఓట్లు వేసిండ్రు. ఇంకా బీజేపీకి 2,373 ఓట్లు వేసిండ్రు. ఇంకా ఇతరులకు 713. ఇంకా ఇతరులు అంటే ఇండిపెండెంట్లు, లేకపోతే నోటా గీట ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి ఇతరులకు కలిపి 713 ఓట్లు. ఇంకా మెజార్టీ ఎంత వచ్చిందయ్యా అంటే 1,940 వచ్చింది. అంటే షేక్పేటలో కూడా కాంగ్రెస్ ఓ రకంగా షేక్ చేసిందనే చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ ఎర్రగడ్డ చూద్దాం ఒకసారి. మొత్తం ఎన్ని ఓట్లు పోలైనాయి అంటే ఎర్రగడ్డ డివిజన్లో 29,716. మరి అందులో కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయంటే 14,158 కాంగ్రెస్కి వచ్చినాయి ఎర్రగడ్డ డివిజన్కు సంబంధించి. ఇక బీఆర్ఎస్కు 11,939 వచ్చినాయి బీఆర్ఎస్కు. ఇక బీజేపీకి 2,938. ఇక ఇతరులకు 681 వచ్చినాయి. ఇంకా మెజార్టీ ఎంత అయ్యా అంటే 2,219 వచ్చింది. ఇది ఎర్రగడ్డ డివిజన్కి సంబంధించి. ఇక ఎర్రగడ్డలో కూడా మెజార్టీ దూసుకుపోయింది అంతే, ఏంది కాంగ్రెస్. ఒకసారి వెంగళరావు నగర్ కూడా చూస్తే మొత్తం ఎన్ని ఓట్లు పోలైనాయంటే వెంగళరావు నగర్లో 25,663 ఓట్లు పోలైతే కాంగ్రెస్కి ఎన్ని పడ్డాయంటే 13,348 కాంగ్రెస్కు. మరి బీఆర్ఎస్ కంటే 8,992. ఇక బీజేపీకి 2,733. ఇక ఇతరులకు ఎంత 590. మరి మెజార్టీ ఎంత అంటే 4,356. ఇది కూడా కాంగ్రెస్ ఎత్తుకుపోయింది, కాంగ్రెసే దూసుకెళ్ళింది. ఇది వెంగళరావు డివిజన్కి సంబంధించి. ఒకసారి రైమత్నగర్ డివిజన్ చూస్తే రైమత్నగర్ డివిజన్లో ఎన్ని ఓట్లు పోలైనాయంటే 39,115 ఓట్లు పోలైనాయి. మరి కాంగ్రెస్కి ఎన్ని పడ్డాయంటే 20,728 కాంగ్రెస్కి పడ్డాయి. ఇక బీఆర్ఎస్కి వచ్చేసి 15,033 ఓట్లు పడ్డాయి. ఇక బీజేపీకి 2,459 బీజేపీకి పోలైనాయి. ఇక ఇతరులకి ఎంత 895. ఇక మెజార్టీ చూసుకుంటే 5,695. అంటే ఎక్కడ కూడా బీఆర్ఎస్ పెద్దగా పోటీ ఇవ్వలేదు, దూసుకుంటూ వెళ్ళింది అంతే. ఇక కాంగ్రెస్ మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు కాంగ్రెస్ దూసుకుంటూ వెళ్ళింది. ఇంకొకసారి సోమాజిగూడలో కూడా చూద్దాం మనం. సోమాజిగూడ డివిజన్లో ఎన్ని ఓట్లు పోలైనాయి అంటే 13,912 ఓట్లు పోలైనాయి. మరి కాంగ్రెస్కి ఎన్ని పడ్డాయంటే 7,135 పడ్డాయి. ఇక బీఆర్ఎస్కి వచ్చేసి 4,408 ఓట్లు పోలైనాయి. ఇక బీజేపీకి 2,034. ఇక ఇతరులకు ఎంత అంటే 335. మరి మెజార్టీ ఎంత అంటే 2,727. ఇది కూడా కాంగ్రెస్ ఎత్తుకపోయింది. రైట్, మరో వార్త యూసఫ్గూడ డివిజన్ చూద్దాం ఒకసారి. యూసఫ్గూడ డివిజన్లో ఎన్ని ఓట్లు పోలైనాయి అంటే 25,000. ఇది కాంగ్రెస్ కంచుకోటనే. యూసఫ్గూడ డివిజన్లో 25,283 ఓట్లు పోలైతే కాంగ్రెస్కి వచ్చేసి 13,829 మంది ఓటేసిండ్రు. ఇక బీఆర్ఎస్కి వచ్చేసి 8,537 మంది ఓటేసిండ్రు. ఇక బీజేపీకి 2,442 మంది ఓటేసారు. ఇక ఇతరులు అంటే ఇతరులకు ఎంత అంటే 475. మెజార్టీ ఎంత అంటే 5,292. అంటే బంపర్ మెజార్టీ కొట్టింది. ఈ సెకండ్ బంపర్ మెజార్టీ. అత్యంత భారీ మెజార్టీ ఏ డివిజన్లో వచ్చిందంటే రైమత్ నగర్లో వచ్చింది. ఇప్పుడు రైమత్ నగర్ అంటే ఇక రైమత్ నగర్ యూసఫ్ కూడా గానే ఉంటాయి, వాళ్ళ ఇల్లు కూడా గానే ఉంటుంది కదా నవీన్ యాదవ్ది. ఇక యూసఫ్గూడకు సంబంధించి 5,292 మెజార్టీ వచ్చింది. ఇక బోరబండ చూద్దాం. బోరబండ కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటాయి ఓటర్స్. అక్కడ బోరబండ కూడా కాంగ్రెస్ కొట్టుకొచ్చింది. బోరబండల మొత్తం ఎన్ని ఓట్లు పోలైనాయంటే 29,760. ఇక కాంగ్రెస్కు ఎంతమంది ఓటేసారా అంటే 14,729 మంది ఓటేసారు. ఇక బీఆర్ఎస్కి ఎంతమంది ఓటేసారు అంటే 12,247 మంది ఓటేసారు. ఇక బీజేపీకి 2,062 మంది ఓటేసారు. ఇక ఇతరులకు 722. ఇక మెజార్టీ ఎంత వచ్చిందంటే 2,482. అంటే ఇట్లా. ఇంకోటి పోస్టల్ బ్యాలెట్లు కూడా ఒకసారి చూద్దాం. 101 పోస్టల్ బ్యాలెట్లు అంటే మీకు తెలుసు కదా, వృద్ధులు అంటే పూర్తిగా చేత కాని వాళ్ళు, దాదాపు 80 ఏళ్ళకు పైగా వాళ్ళే మొత్తం 103 మంది అప్లై చేసుకున్నారంట పోస్టల్ బ్యాలెట్ కోసం. ఇద్దరు ఎన్నికల టైం కంటే ఓటింగ్ చేసే టైంకి వాళ్ళు చనిపోయారు. అందుకే 101 ఓట్లు పోలైతే ఇక కాంగ్రెస్కు పోస్టల్ బ్యాలెట్లో 101 పోలైతే కాంగ్రెస్కు 43 పడ్డాయి, ఆ బీఆర్ఎస్కు 25 పడ్డాయి, బీజేపీకి 20 పడ్డాయి, ఇతరులకు 8. మెజార్టీ ఎంత అంటే 18. ఇక ఓవరాల్గా అసలు జూబ్లీ హిల్స్లో ఎంతమంది ఓట్లు వేసిండ్రు ఆ కథ అంతా ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. అంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి. మొత్తం 1,94,732. గిదే నాకు అర్థం కాదు. జూబ్లీ హిల్స్లో 4 లక్షలకు పైగా ఉన్నారు జనాలు.
4,00,000కు పైగా జనాలు ఉన్నారు గివే ఓట్లు. నిజంగా ఈ సిటీల కంటే గ్రామాలల్లో పట్టణాలల్లో నయ్యం ప్రజలు ఎట్లా ఫీల్ అవుతారు తెలుసా? ఓటు వేయకపోతే చచ్చిపోయినంత ఫీల్ అవుతారు వాళ్ళు. బ్రహ్మాండమైన ఓట్లు వేస్తారు, ఆ పర్సంటేజ్ పెరుగుతుంది. సిటీలో ఎందుకో సెలవిచ్చినా కూడా ఇదే దరిద్రం. ప్రభుత్వం సెలవిచ్చినా కూడా ఇదే దరిద్రం. కనీసం 3 లక్షలన్నా, కనీసం 2,50,000 కనీసం 2 లక్షలన్నా దాటలేదంటే ముఖ్యంగా ఎవరు తెలుసా? అపార్ట్మెంట్లలో ఉండేటోళ్ళు, గేటెడ్ కమ్యూనిటీలలో వీళ్ళకి ఏం తెలుసా? ఆ లైన్లలో నిలబడడానికి నామూషి, అహంకారం. ఇక మేమెందుకు నిలబడాలి, అంతసేపు ఎవరు నిలబడతారు, ఓ నామూషి. అది నిజంగా ఓటు విలువ తెలిసిన వాళ్ళు, ప్రజాస్వామ్యబద్ధంగా నిజంగా ఈ భారతదేశంలో జీవిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారు. ఓటు విలువ తెలియని వాళ్ళే నాకు తెలిసి ఇంట్లో వండుకుంటారు అంతే. ఇంకా నేనేమంటున్నా అంటే ప్రభుత్వం సెలవు ఇచ్చినప్పుడు ఎందుకు వేయరండి? వీళ్ళకి ఎట్లుండాలంటే వాళ్ళు వచ్చినప్పుడే లైన్ ఉండొద్దు. వీళ్ళు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లలో, ఎందుకంటే వీళ్ళ హై లైఫ్ ఎట్లా ఎక్కువ ఊహించుకుంటారు కదా. వీళ్ళకి ఎట్లుండాలంటే వచ్చినప్పుడే టక్కున ఓటేసి వెళ్ళిపోవాలి, మళ్ళీ వెయిట్ చేయొద్దు. అట్లుంటుంది వాళ్ళది. ఈ మరీ దరిద్రం నిజంగా. వీళ్ళకంటే చదువుకోని వాళ్ళు 100% బెటర్. ఇక ఓట్లైన పోలు ఎంత అయితే 4,00,000కు పైగా, 4,16,000 చిల్లర సబ్జెక్టు కరెక్షన్. మొత్తం ఎన్ని పోలు అయినాయి అంటే 1,94,732 పోలు అయినాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి ఎన్ని పడ్డాయంటే 98,988 పడ్డాయి. ఇంకా బీఆర్ఎస్కి ఎన్ని పడ్డాయంటే 74,259 ఓట్లు పడ్డాయి బీఆర్ఎస్కు. తర్వాత బీజేపీకి ఎన్ని పడ్డాయంటే 17,061 ఓట్లు పడ్డాయి, అంటే డిపాజిట్ కూడా రాలే. ఇక తర్వాత ఇతరులు అంటే ఇండిపెండెంట్లు, నోటా ఇవన్నీ ఉంటాయి కదా, వీళ్ళకు మొత్తం కలిపి 4,419 ఓట్లు పడ్డాయి. ఇక మెజార్టీ వచ్చేసి ఎంత అయ్యా అంటే 24,729. ఎవరికి వచ్చింది ఇది? కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి వచ్చింది. ఇట్లా బ్రహ్మాండంగా మెజార్టీ సాధించిన కాంగ్రెసు ఒకసారి డివిజన్ల వారిగా చూస్తే మనం ఏ డివిజన్లో కూడా కాంగ్రెసే ముందంజలో ఉంది. ఇక ముఖ్యంగా రహమత్ నగర్లో 5,695 ఎక్కువ మెజార్టీ వచ్చింది. తర్వాత యూసఫ్గూడలో 5,292, అంటే ఇవి రెండు కాంగ్రెస్ అడ్డనే. ఒకవేళ బీఆర్ఎస్ అడ్డ అయినా కూడా అక్కడ కూడా కాంగ్రెస్ దూసుకొచ్చేసింది. ఇక చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాంగ్రెస్ గెలవడానికి. 1, 2, 3, 4 అని మనం చెప్పనీకి లేదు, చాలా ఉన్నాయి. బీసీ అభ్యర్థి అని, చదువుకున్నోడని, ఇక అక్కడ బీఆర్ఎస్ తరఫున ఆడబిడ్డ అని, రేపు బస్తీలలో సమస్యలు ఉంటాయి ఎక్కువ, అపరాత్రి కానీ అర్ధరాత్రి కానీ పిలిస్తే వచ్చేటోళ్ళు కావాలని, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొంత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎడ్జ్ ఉంటుంది, అట్లా రకరకాల ఉన్నాయి. ఏదేమైనా డివిజన్ల వారిగా చూసుకున్నా కాంగ్రెసే లీడ్లో ఉంది. బంపర్ మెజార్టీతో గెలిచిండు. ఇవాళ ఢిల్లీకి పోతున్నాడు అనుకుంటా సీఎం రేవంత్. ఎవరిని? నవీన్ యాదవ్ను కూడా తీసుకొని పోతున్నాడు అనేది చర్చ నడుస్తుంది, వినిపిస్తుంది. మరి ఎందుకు తీసుకుపోతున్నాడో తెలియదు. తీసుకుపోతున్నాడు. ఇక కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. ఊహాగానాలే, నిజాలు ఏం కాదు. కానీ మంత్రి పదవి కూడా ఏమైనా ఇప్పిస్తాడా? ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ బలంగా లేదు. 2015 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బోల్తా పడ్డది, 2020లో కూడా బోల్తా పడ్డది. కాబట్టి నగరంలో ఒక పట్టు సాధించాలి అనే ఒక వ్యూహంతో ఇట్లా ఏమన్నా రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడా ఏందో తెలియదు. కానీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు మంత్రి లేరు కాబట్టి ఏమైనా జరగవచ్చు. ఇది రాజకీయం. అది ఇంకోటి కాంగ్రెస్లో ఏదైనా జరగచ్చు. అత్యంత సీనియర్ కూడా మంత్రి పదవి రాదు. నిన్న గెలిచిన వాళ్ళకు కూడా మంత్రి పదవి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్లో ఏదైనా జరగవచ్చు, ఎంతకైనా పోవచ్చు. రైట్. మొత్తం మీద అయితే డివిజన్ల వారిగా చూస్తే ఈ లెక్క ఇది. రేపు 17 తారీఖు క్యాబినెట్ మీటింగ్ ఉంది. దానికి సంబంధించి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు మొత్తం లైన్ క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఇదే ఉత్సాహంతో లోకల్ బాడీ ఎన్నికల్లో పోయి ఏ మేరకు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది.